ఆదికాండము 5వ అధ్యాయం. ఆదాము నుండి నోవహు వరకు దేవునితో నడిచిన జీవితాన్ని మనం ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మన రక్షకులను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రైన దేవుడు చూపిన కృపను బట్టి మీ అందరికీ నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ధ్యానించే అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం ధ్యానించబోతూ ఉన్నాం. చాలా మంది ఈ అధ్యాయాన్ని కేవలం పేర్ల జాబితాగా చూస్తారు, కానీ ఈ అధ్యాయం లోపల గొప్ప ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. ఈ అధ్యాయం మనకు తెలియజేసేది ఏంటంటే, దేవుని ఆశీర్వాదం తరతరాలకు కొనసాగుతుందని, పాపం వల్ల మరణం వచ్చినా దేవుని ప్రణాళిక కొనసాగుతుందని, ఈ భూమిపై జీవితం తాత్కాలికమైనది, దేవునితో నడిచే జీవితం అత్యంత విలువైనదనే విషయాలను మనకు ఈ యొక్క అధ్యాయంలో మనకు నేర్పుతుంది. ఈరోజు ఈ యొక్క 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం ప్రారంభించినట్లయితే కనుక, మొదటి వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆదాము వంశవళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. గమనించని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వంశ పరంపర మనకు కనిపిస్తుంది. అంటే కేవలం కుటుంబ చరిత్ర కాదు, ఇది దేవుని విమోచన ప్రణాళిక కొనసాగుతున్న చరిత్ర అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 27 వచనాల్లో మనం చూసినట్లయితే, మనిషి దేవుని స్వరూపములో సృష్టించబడ్డాడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా అదే గుర్తు మనకి ఇక్కడ కూడా ఈ వచనంలో కూడా మనకు అదే గుర్తు చేస్తున్నట్లు మనం చూడొచ్చు. అలాగే 2వ వచనం మనం చూసినట్లయితే మగవాని గాను ఆడుదాని గాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఇక్కడ గమనించండి, పాపం వచ్చిన తర్వాత కూడా దేవుని ఆశీర్వాదం పూర్తిగా తొలగిపోలేదు. దేవుడు మనిషిపై తన కృపను కొనసాగించినట్లు మనం ఇక్కడ వచనంలో మనం చూడొచ్చు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టెను. ఆదాము 130 సంవత్సరాలు వయస్సులో సేతును కనెను అని చెప్పేసి మనకు కనబడుతుంది. ఆదాము దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు, కానీ పాపం తర్వాత అతని పిల్లలు పాప స్వభావంతో జన్మించారు. ఇది మానవ పతనం యొక్క ప్రభావాన్ని మనకి చూపిస్తుంది. ఈ యొక్క 4వ వచనం 5వ వచనం చూసినట్లయితే కనుక, సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించినట్లు మనకి ఇక్కడ వాక్యంలో కనిపిస్తుంది. వచనంలో ఒక మాట పదే కనిపిస్తుంది, అతడు చనిపోయేను అని. ఎందుకంటే దేవుడు ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు తినిన దినమున నిశ్చయంగా చనిపోతావని. ఆత్మీయ మరణం వెంటనే వచ్చింది, కానీ శారీరక మరణం అనేది తరువాత వచ్చినట్లు మనం చూడొచ్చు. 6వ వచనం, సేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోసును కనెను. ఏనోసును కనిన తర్వాత సేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేతు బ్రతికిన దినములన్నీ 912. అప్పుడు అతడు మృతి పొందెను. గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఆదాము 930 సంవత్సరాలు ఇక్కడ బతికినట్లు మనం చూడొచ్చు. అలాగే సేతు 912 సంవత్సరాలు జీవించాడు. సేతు వంశం ద్వారా దేవుని ప్రజల చరిత్ర మనకి కొనసాగింది. కనుక అలాగే ఒక ఆదికాండంలో మనం చూసినట్లయితే కనుక, ఇక్కడ 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే కనుక, ఏనోసు 90 సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను. కేయినాను కనిన తర్వాత ఏనోసు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోసు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను. మహాలలేలును కనిన తర్వాత కేయినను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహాలలేలు 67 ఏండ్లు బ్రతికి ఎరుదును కనెను. ఎరుదును కనిన తర్వాత
మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీయు 890 ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీయు 962 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ గమనించండి, యొక్క 5వ అధ్యాయం 9 నుంచి 20 వచనం మనం చూసినట్లయితే ఏనోషు నుండి యెరెదు వరకు ఈ వంశావళిలో ప్రతి వ్యక్తి గురించి ఒక విధమైన నమూనా మనకు కనిపిస్తుంది. జన్మించాడు, అలాగే పిల్లల్ని కన్నట్లు మనకు కనిపిస్తుంది, అలాగే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు జీవించినట్లు, చివరికి వారు చనిపోయారు అన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇది మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. మనిషి జీవితం ఎంత దీర్ఘమైనా చివరికి దేవుని ఎదుట నిలబడాలి. అలాగే మనిషి పుట్టిన ప్రతి మనుషుడు ఒకనొక రోజున మరణిస్తారు. కానీ మన తండ్రి అయిన దేవుడు తన ఒక కుమారుని మన కొరకు బలియాగంగా అర్పించిన తర్వాత ఆయన ఒక్కడే మృత్యుంజయుడిగా లేచి ఉన్నట్లు మనం వాక్యంలో మనం చూడొచ్చు. అందుకే ఈ యొక్క వచనాలను మనం చూసినట్లయితే కనుక జన్మించడం, పిల్లలను కనడం, అలాగే ఇన్ని సంవత్సరాలు జీవించారు, అలాగే చివరికి చనిపోయారు అనే విషయాలు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 21 నుంచి మనం చదివినట్లయితే కనుక హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో మనం హానోకు ఒక సంభాషణ మనం చూస్తాం. హానోకు దేవునితో నడిచిన విధానాన్ని మనం చూస్తాం. హానోకు దేవునితో నడిచిన మనసు, ఇది ఈ అధ్యాయంలోని అత్యంత ముఖ్యమైన భాగంగా మనం చూడొచ్చు. హానోకు 65 సంవత్సరాల వయసులో మెతూషెలహును కనెను. తరువాత హానోకు దేవునితో నడిచెను అనే మాట 2 సార్లు మనకు కనిపిస్తుంది. దేవునితో నడవడం అంటే ఏమిటి? దేవునితో నడవడం అంటే దేవునితో సన్నిహితంగా సంబంధం కలిగి ఉండటం, అంటే క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్, 100% యు ఆర్ లివింగ్ ఇన్ వరల్డ్ వైడ్, అంటే లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే హానోకు ఒకే ఒక్క వ్యక్తి మనం చూసినట్లయితే దేవునితో నడిచినట్లు మనకు వాక్యంలో కనిపిస్తుంది. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఆయన చిత్తాన్ని అనుసరించడం, విశ్వాసంతో జీవించడం, ప్రతిరోజు ఆయన సన్నిధిలో జీవించడం, ఎవ్రీ డే, నాట్ ఈవెన్ లెఫ్టింగ్ వన్ డే, ఈస్ లివింగ్ విత్ గాడ్. విత్ ఫెయిత్ ఈ లివ్డ్ ఫర్ గాడ్. అలాగే ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చినట్లు మనకు వాక్యంలో మనం చూస్తాం. అలాగే హానోకు యొక్క ప్రత్యేకత ఏంటి అని చూసినట్లయితే కనుక ఇతరుల గురించి అతడు చనిపోయాను. ఇతరుల గురించి అందరూ ఏమనుకుంటుంటారు, అతను చనిపోయాడని అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, కానీ హానోకు గురించి దేవుడు అతన్ని తీసుకొని పోయాను, అతడు కనబడలేదు అని చెప్తుంది. హానోకు మరణాన్ని చూడకుండా దేవుని దగ్గరికి తీసుకోబడ్డాడు అనే విషయం మనం గుర్తించాలి. ఇఫ్ యూఆర్ సీయింగ్ బుక్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ 11 వర్స్ 5, అక్కడ మన హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే కనుక విశ్వాసము చేత హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందెను. కనుక ఇక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఆత్మీయ రూపంలో మనం ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే కనుక మన జీవితంలో గొప్ప విషయం ఎక్కువ సంవత్సరాలు జీవించడం కాదు, కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే చాలామంది ఎన్ని సంవత్సరాలు ఓకే, నాకు తెలిసిన వాళ్ళు 110 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, 101 సంవత్సరాలు బతికిన ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ జీవితంలో మనం చూసినట్టయితే కనుక మన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్ని సంవత్సరాలు బతిగా ఉన్నది కాదు, కానీ దేవునికి ఎంత ఇష్టమైన జీవితం మనం కలిగి జీవించామనే దాన్ని మనం గ్రహించాలి. కనుక 25వ వచనం, మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక 25 నుంచి 27 వచనాల్లో మనకి మెతూషెలహు అనగా 969 సంవత్సరాలు జీవించినట్లు
బైబిల్‌లో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తిగా మనకి మెతుసెలహు కనిపిస్తారు. అతని పేరు అర్థం గురించి కొంతమంది పండితులు ఏమన్నారంటే, అతడు చనిపోయినప్పుడు అది వస్తుంది అని అర్థం అంట. అనే అర్థంతో అనుసంధానిస్తారు. ఇది దేవుని తీర్పు సమయం గురించి సూచనగా భావిస్తారు. కనుక 28-29 మనం చూసినట్లయితే లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలిగజేయునని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. ఇక్కడ నోవాహు జననం మనకు కనిపిస్తుంది. లెమెకు తన కుమారునికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అని అర్థం ఏంటంటే విశ్రాంతి, అలాగే ఆదరణ. లెమెకు ఇలా చెప్పినట్లు మనం చూడొచ్చు. యెహోవా శపించిన భూమిలో మన పని వల్ల కలిగే శ్రమ నుండి ఇతను మనకి ఏం కలిగిస్తాడంటే ఆదరణ ఇస్తాడని మనకు కనిపిస్తుంది. నోవాహు ద్వారా దేవుడు ఒక గొప్ప రక్షణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మనం రాబోయే వచ్చిన అధ్యాయంలో మనం చదవచ్చు, మనం చూస్తాం. అలాగే ఈ యొక్క 30 వచనం నుండి 32 వచనం మనం చూసినట్లయితే కనుక, లెమెకు నోవాహును కనిన తర్వాత 197 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై సేమును, హామును, యాపేతును కనెను. గమనించని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క 30 వచనం నుంచి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ నోవాహు కుమారులు మనకు కనిపిస్తూ ఉన్నారు. సేము, హాము, యాపేతు. ఇక్కడ నుండి మనకి కథ అనేది నోవాహు ఒక కథ, అలా కాలంలోని జలప్రలయం వైపు మనల్ని ఇక్కడ వచ్చే అధ్యాయాలు మనం తీసుకెళ్తాయి. కనుక ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయంలో కనిపించే ముఖ్యమైన విషయాలు ఏంటి అని మనం చూసినట్లయితే, జన్మించడం, జీవించడం, చనిపోవడం. ఈ 3 విషయాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇది మనిషి యొక్క పరిమిత జీవితాన్ని చూపిస్తుంది. కానీ హానోకు జీవితం ఒక భిన్నమైన సందేశంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవునితో నడిచిన జీవితం మరణాన్ని కూడా జయిస్తుందని చెప్పేసి మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే ఈ యొక్క అధ్యాయం నేను ధ్యానించేటప్పుడు నాకు 10 ఆత్మీయమైన సత్యాలను నేను గ్రహించాను. అవి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు తరతరాల దేవుడు. ఆయన ప్రణాళిక మన జీవితంలో ఎప్పుడూ ఆగదు. ఆయన మన జీవితం పట్ల మంచి ప్రణాళికను కలిగి ఉన్నట్లు మనం చూడొచ్చు. రెండవది ఏంటంటే కనుక, పాపం మరణాన్ని తీసుకొస్తుంది. కానీ మనిషికి రక్షకుడు అవసరం. అందుకే తండ్రిని దేవుడు తన ఒక కుమారుని మన కొరకు బలియాగంగా అర్పించారు. మూడవది ఏంటంటే, మన భౌతికంగా జీవితం తాత్కాలికమైనదని మనం గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇదే నా శాశ్వతమైన జీవితం, ఇక్కడ ఈ లోకంలో ఉన్న శాశ్వత జీవితం అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనకి నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం అనేది పరలోకంలో మన కొరకు వేచి ఉంది. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి వెళ్ళినట్లు మనం చూడొచ్చు. కనుక ఈ యొక్క జీవితం అనేది భౌతికమైన జీవితం అనేది, తాత్కాలికమైన జీవితం అనేది మనం గ్రహించాలి. 4వ పాయింట్ ఏంటంటే, మన పేరు కంటే మన దేవునితో సంబంధం ముఖ్యం అనేది మనం గ్రహించాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతిగా ఉన్నది కాదు, కానీ మన పేరు కంటే మన దేవునితో ఎంత సన్నిహితంగా క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాము అనేది మనం చూసుకోవాలి. 5వ హానోకు లాగా దేవునితో నడవాలి. హానోకు దేవునితో సంబంధం కలిగి ఎంతో ఆయనతో మాట్లాడుతూ ఆయనతో వెళ్ళిపోయినట్లు మనం చూడొచ్చు. అటు విధంగా మనం కూడా నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 6వ పాయింట్ ఏంటంటే, దేవునికి ఇష్టమైన జీవితం సాధ్యమే. మనం దేవుని ఒక వాక్యానుసారమైన జీవితం జీవించినట్లయితే దేవునితో మనం జీవించడం అనేది సాధ్యమే. 7వ పాయింట్ మనం చూసినట్లయితే కుటుంబ ప్రభావం అనేది చాలా ముఖ్యమైనది. 8వ పాయింట్, దేవుని వాగ్దానాలు తరతరాలకు కొనసాగుతాయనేది మనం గ్రహించాలి. 9వ పాయింట్ ఏంటంటే, దేవుడు సాధారణ మనుషులను కూడా తన ప్రణాళికలో ఉపయోగించుకుంటాడనేది మనం గ్రహించాలి. చివరిగా మనకి ఈ యొక్క అధ్యాయంలో ఒక ఆశ కింద మనకి నోవాహుని మనకు చూపించారు. అలాగే ఈ యొక్క పాపంతో నిండిన ఈ లోకానికి ఒక ఆశగా, ఒక వేకుచుకగా, ఒక నక్షత్రంగా యేసు ప్రభువుల వారి లోకానికి వచ్చారు అనేది మనం గుర్తించాలి. కనుక ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయం కేవలం ఒక పేర్ల జాబితా కాదు, కానీ
ఇది రక్షకుని రాక కోసం కొనసాగుతున్న దేవుని యొక్క ప్రణాళిక కింద మనం చూడాలి. ఈ యొక్క లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క వంశావళి ఆదాము వరకు తీసుకువెళ్తుంది. అంటే ఆదాము నుండి క్రీస్తు వరకు దేవుని రక్షణ ప్రణాళిక కొనసాగింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా జీవం వచ్చినట్లు మనం చూడొచ్చు. అలాగే ఈ యొక్క అధ్యాయంలో మన యొక్క జీవితంలో మన జీవితంలో మనకి అలవాటు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక ప్రతిరోజు దేవునితో నడవడానికి సమయం కేటాయించాలి. ఎందుకంటే మనకి 24 గంటలు మనకు దేవుడు ఇచ్చాడు. అందులో మనం ఒక 2.5 గంటలు దేవునికి ఇస్తే కనుక మనం దేవునితో ఎక్కువసేపు గడపడానికి మనం ఉండొచ్చు. కానీ ఇక ప్రాబ్లం ఏంటంటే చాలామంది దేవునితో గడపకుండా ఈ యొక్క ఫోన్లో తన యొక్క సొంత విషయాల్లో జీవించడం వల్ల మనం దేవునికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం. కనుక ఇది విషయాన్ని గ్రహించి మనం దేవునికి ఎక్కువ సమయం ఇచ్చే వారంగా, ప్రార్థన ఎక్కువ గడిపే వారంగా ఉండాలి. మీ కుటుంబానికి ఆత్మీయ వారసత్వాన్ని, మన ఆత్మీయమైన జీవితాన్ని మనం వాళ్ళకి నేర్పించే విధంగా, దేవుని యొక్క వాక్యం నేర్పించే విధంగా మనం ఉండాలి. మన జీవితం ఎంతకాలం అన్నదానికంటే అది దేవునికి ఎంత ఉపయోగపడిందో అనేది చాలా ముఖ్యమైనది. కనుక ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. మన జీవితం దేవుని కొరకు జీవిస్తున్నామో లేక మన సొంత ప్రయోజనాల కొరకు జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. హానోకులాగా దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నదని మనం గ్రహించి ఆశను కలిగి ఉండాలి అనే ఈ యొక్క విషయాలు అనేవి మన జీవితంలో మన యొక్క జీవితంలో మనం ఈ విషయాలను బట్టి మనం నడడం బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మన జీవితంలో మనం చూస్తాం. కనుక ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈరోజు యొక్క ఆదికాండం 5వ అధ్యాయం ద్వారా మా జీవితంలో తాత్కాలికమైనదని, మా యొక్క జీవితం అనేది తాత్కాలికమైనదని, ఇది నిత్య జీవం అనేది మాకు పరలోకంలో ఉన్నట్లు ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు. కానీ నీతో నడిచే జీవితం శాశ్వతమైన విలువ కలిగినదని నేర్పించినందుకు నీకే వందనాలు ప్రవేశయ్యా. హానోకులాగా ప్రతిరోజు నీ సన్నిధిలో నడిచే విశ్వాసాన్ని మాకు ఇవ్వండి నాయనా. మా కుటుంబాలను ఆశీర్వదించి మా జీవితాల్లో నీ మహిమకు ఉపయోగపడేలాగా మేము చేయండి ప్రవేశి. అలాగే ఒక వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మీరు దీవించి ఆస్వాదించండి. వాళ్ళకున్న సమస్యలను, ప్రాబ్లమ్స్, ప్రతి విషయాన్ని మీరు తీసివేయండి. మీరు గొప్ప కార్యం చేయండి. నిత్యం మీరే మహిమ పొందుతారని, మీరు నడిపించుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థించేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఇంకా ఒక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.